నా పేరు ఈశ్వర్ రెడ్డి. గడ్డూరు కాలనీలో రాజేష్ వాళ్ళ ఇంటి పక్కలోనే ఉండేది. థాయ్ యాప్లో దగ్గర 1 crore దాకా ఇన్వెస్ట్ చేశాము. నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలి, యూపీఐ మోడ్ నెంబర్ కావాలి, అమౌంట్ ఎంత పంపించాలని కావాలి, ట్రాన్సాక్షన్ డేట్ కావాలి, ట్రాన్సాక్షన్ ఐడి కావాలి, ఏ అకౌంట్ పంపించాలని కావాలి. నా పేరు ఈశ్వర్ రెడ్డి. గడ్డూరు కాలనీలో రాజేష్ వాళ్ళ ఇంటి పక్కలోనే ఉండేది. థాయ్ యాప్లో దగ్గర 1 crore దాకా ఇన్వెస్ట్ చేశాము. నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిపి. నా ఫ్రెండ్స్ అంతా మొత్తము బెంగళూరే. పరమేరులో కొంతమంది చాలా తక్కువ మంది అయినారు. మ్యాక్సిమం వచ్చి బెంగళూరులోనే 1 crore దాకా పెట్టున్నాము. 1 crore దగ్గర ఒక 10 lakhs దాకా రిటర్న్ వచ్చి ఉంటుంది. 10 to 15 lakhs, 85 lakhs దాకా మాకు లాస్ అయింది. త్రూ రాజేష్ మా ఇంటి పక్కలోనే ఉండేది కాబట్టి రాజేష్ ద్వారా 3 నెలలు ముందే చెప్పాను నాకు. చెప్పినా కానీ నేను నమ్మలేదు. ఎందుకంటే నేను ఎడ్యుకేటర్, నేను నమ్మలేదు. 2 months నేను మానిటర్ చేశాను. వస్తూ ఉండేది, చూపించాడు అనమాట. మళ్ళీ చూడన్నా మీరు ముందే చెప్పాను, మీకు రాలేదు అని మీకు నమ్మకం లేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి అనేసి. నేను 2 months చూశాను. అమౌంట్ బ్యాంక్లో పడుతూ ఉండేది, ఎవ్రీడే పడుతూ ఉంది. సో అది నమ్మిన తర్వాత లాస్ట్ మినిట్లో నేను వచ్చి పెట్టేశాను అనమాట. ముందుగా పెట్టుంటే నాకు మంచి ఏదో లాభం వచ్చేది, ఏదో ఇచ్చేవాడిని వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్కి అంతా. ఈ 1 month అయిన వల్ల నేను పెట్టింది లాస్ అయింది, నా ఫ్రెండ్స్ కూడా లాస్ అయింది. ఏదో మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ నేను కొంచెం రికవర్ చేసేసి వచ్చాను. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వచ్చింది బెంగళూరు నుంచి. సొంత డబ్బులు, నా డబ్బులు చేతిలో, ఎందుకంటే నన్ను నమ్మి పెట్టారు కాబట్టి నా డబ్బులు కొంచెం ఇచ్చేసి వచ్చాను. మిగతా ఏదైనా రికవర్ అవుతుందేమో అని ఇక్కడికి వచ్చాను. సార్, ₹1 కోటి ఎంత రికవర్ అయింది సార్ మీకు? ₹1 కోటి ఒక 10 to 15 lakhs అయిందండి. సార్, పేమెంట్ ఎలా చేశారు సార్? ఆర్టీజీఎస్ చేసాం. ఆర్టీజీఎస్ చేసాం. బ్యాంక్ డీటెయిల్స్ నీట్గా మేము ఏ బ్యాంక్ అనుకొని ముందుగా చెప్తే సేమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిందండి మాకు. ఆ పేర్లన్నీ ఉన్నాయి నా దగ్గర. అకౌంట్ నెంబర్లు కూడా ఉన్నాయి. నేను కావాలంటే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. 7 అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క అకౌంట్కి నేను 5 lakhs, 3 lakhs ఒక 4 పంపించున్నాము. 2.5 lakhs ఒకటి పంపించాను. అది మొత్తం నా దగ్గర ఆర్టీజీఎస్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే విత్ బ్యాంక్ అడ్రస్ అంతా మొత్తం నేను అప్డేట్ చేసుకొని వచ్చాను. ల్యాప్టాప్లో ఉంది అంతా. ఎక్కడ ఉండేది అనేసి. ఇప్పుడు వచ్చి ఇండోర్లో ఉంది, మిగతా వచ్చింది ఉత్తరప్రదేశ్లో మధురా ఒకటి, ఇంకా ఆగ్రా ఏదో ఎక్కడ ఒకటి. డీటెయిల్స్ అంతా తమిళనాడు నుంచి ఒక బ్యాంక్ ఉంది. అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఐ కెన్ ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్. ఈ స్కామ్లో రాజేష్ ఏమైనా సంపాదించుకున్నాడు? 100% చేసుకుని ఉంటాడు కంపల్సరీ. ఎందుకంటే హీజ్ అ స్టార్టింగ్ పాయింట్. నాకు ఇప్పుడు అర్థం కాలేదు ఎందుకు సంపాదించుకోరు సార్. మేము అన్న ద్వారాగా మేము కూడా యాడ్ దాంట్లో డి యాప్లోకి వచ్చినాము. అవును, అకౌంట్ పడింది. అందులో స్టార్టింగ్ పాయింట్ అతనే. అంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అయితేనా నేను ఏం చేసినా నెట్లో ఎంక్వైరీ చేశాను. బాలసుబ్రహ్మణ్యం అంటే ఎవరు అని నాకేం తెలిసింది. ఆదిత్య బిర్లా ఎండి అండ్ సిఇఓ, మీకు కావాలంటే చూసుంటారేమో. మ్యూచువల్ ఫండ్ ఎండి అండ్ సిఇఓ అనేసి వచ్చింది. మళ్ళీ వాళ్ళ సైట్ వేరే ఒకటి ఇచ్చారు. దాంట్లో చూస్తే ఆయన పేరు ఆయన ఉన్నాడు. వాళ్ళతో కూడా ఇంకా వేరే వాళ్ళు టెక్ మహేంద్ర వచ్చి రిటైర్డ్ అయిన అనమాట. ఆయన పేరు ఏదో ఉండదు పేరు. ఆయన మా ఫ్రెండ్ నాతో కూడా టెక్ మహేంద్ర పనిచేస్తాడు. వాళ్ళు మా బాస్ జస్ట్ 15 days ముందే రిటైర్డ్ అయినాడు. ఇది కూడా ఉన్నాడు దీంట్లో అనేసి అని చెప్పారు అనమాట. సో బాలసుబ్రహ్మణ్యము అలాంటి వాళ్ళంతా ఉన్నారు. ఈ డేటా మీరు అనేసి యూఎస్ అని చెప్తున్నారు అని మాకు అనిపించింది అనమాట. ఇన్ని రోజుకి వస్తూ ఉంది అనేసింది. దీనివల్ల మేము టెక్నిక్ ఫీల్డ్లో ఉండేదానివల్ల వీళ్ళంతా ఉండారని చెప్పేసి హైఫైగా ఉండారు కదా వీళ్ళు. నిజంగానే ఉంటుందో. ప్లస్ టెక్నాలజీ వచ్చి ఏఐ అని చెప్పారన్నమాట. దాని గురించి మాకు ఏదో కొంచెం అంతో ఎంతో మేము చేస్తాం. మాకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమనేసి, ఏం దాంట్లో చేయొచ్చు. రియల్లీ వీ కెన్ డూ వండర్స్.
బట్ అది రియల్గా ఇది అట్లా అనుకున్నాం అనమాట. ఒకవేళ ఏమైనా వండర్గా నిజంగానే చేసిందే అలాంటి దీంట్లో ఫారెక్స్లో అంట, క్రిప్టో కరెన్సీ అంట, బిట్కాయిన్ అంట, వాళ్ళు చెప్పింది అలా అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద వరల్డ్లోకి నెంబర్ 1 కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము. ఆ కంపెనీస్లో 1% పెడితే మీకు యాక్చువల్లీ 10%. దెర్ ఆర్ కంపెనీస్ వాళ్ళు నిజంగానే మనకి అంత రిటర్న్స్ వస్తాయి, నిజంగానే వస్తాయి. మేమేమనుకున్నాము, నిజంగానే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, నిజంగా ఆ విధంగా మానిటర్ చేస్తారు, ఆ విధంగా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి మనకి లాభాలు చేస్తూ ఉన్నారేమో, పూర్ పీపుల్ అందరినీ మంచి ఇది బాగుపడతారని నేను అనుకున్నాను. కానీ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊరికే పేరు చెప్పేసింది, అంతే ఇలాంటి డ్రామా చేస్తారని ఇప్పుడే తెలిసింది. రాజేష్ ముందు తెలుసుంటారా ఈ స్కామ్ గురించి? ఇప్పుడు చూసిన ఈ సైకిల్ చూసామంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అతను ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇష్టం, ఇందుకు ముందు 5 months ముందు ఇది 5 months సైకిల్ అని అది చెప్తున్నాడు అనమాట. ఇట్స్ ఎ గేమ్, మనీ గేమ్ అని చెప్తున్నాడు. జస్ట్ ఇట్ రన్ ఫర్ 5 months అనేసింది. అంటే 5 months ముందు నువ్వు ఉండింటే నీకు మంచి లాభాలు వస్తుంది. 5 months లాస్ట్లో ఎప్పుడు వస్తారో అప్పుడు మనీ లూజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మాకు అందరికీ అదే మెసేజ్ పంపిస్తున్నాడు. సో ఈ లాస్ట్లో చేరావు కదా, మనీ పోయింది. నేను డైరెక్ట్గా పింక్ చేసి మాట్లాడే మెసేజ్లోనే ఇట్లా చేశారేమంటే యూ లాస్ట్ మనీ, ఓకే రైట్, దట్ ఈస్ అంతే, ఇంకేం చేసే కాలేదు. ఇఫ్ యూ వాంట్ టు అర్న్, యు ఆర్ ఇంటెలిజెంట్ పర్సన్, యూ జాయిన్ అగైన్ న్యూ యాప్. ఎందుకంటే ఈ యాప్ వచ్చి ఇంత ముందు దీనికి కూడా అదే విధంగా ముందు లాస్ అయిన వాళ్ళే స్టార్టింగ్ పాయింట్ దీనికి. ఇంకో విషయం, రాజేష్ దొరికితే అమౌంట్ రికవర్ అవుతుందా? మీకు నమ్మకం ఉందా? కొంచెమైతే కావచ్చు నేను అనుకుంటా ఉండేది. ఎందుకంటే అతనికి స్టార్టింగ్ లో వచ్చింది, బట్ ఫుల్ అయితే అవుతుంది అని నేను అనుకోవడం లేదు. అంటే ప్రభుత్వం సహకరించాలా కాదు చెప్తాము. లాస్ట్ మీటింగ్ ఫుల్ అమౌంట్ అయితే రికవర్ కాదు. మనం ఆ స్టార్టింగ్ పాయింట్ ఎవరు బాలసుబ్రహ్మణ్యం అంటున్నాడు, రియల్ గా ఎక్కడున్నాడు ఏమి అనేది మనకి అయితే తెలియదు. ఆ స్టార్టింగ్ నుంచి రాజేష్ అతనితో టచ్ లో ఉండేది కాబట్టి అతని ద్వారా అయితే మనము ఫర్దర్ లింక్ ముందరికి మూవ్ కావచ్చు. ఎందుకంటే ఏ లింక్ అయినా స్టార్ట్ చేయని రాజేష్తో పోయి ఎండ్ అయిపోతా ఉంది. ఈవెన్ ఆర్పీలు అంటాము, ఆర్పీలు కూడా ఎక్కడికి ఎండ్ అవుతా ఉంది, రాజేష్తో ఎండ్ అయిపోతా ఉంటాం. ఆర్పీలు కూడా వాళ్ళ పైన ఎవరు ఉండేది, రాజేష్ ఒక్కడే. రాజేష్ తర్వాత ఎవరు ఉన్నారు, వీ డోంట్ నో. ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఎవరు అనేది అతన్ని మనము మనీ రికవర్ చేయొచ్చు అని నాది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర, నేను ఉండేది. ఇప్పుడు ఆ బ్యాంక్ ట్రాక్ చేస్తే ఎక్కడ ఉండదు అనేసి తెలుస్తుంది. యూపీలో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, అవంతా ఉన్నాయి. ట్రాక్ చేసామంటే వీ కెన్ ఐడెంటిఫై ఎవరు అనేసింది, ఎక్కడ పోయింది అమౌంట్ అనేసింది. రాజేష్ ఇంటి పక్కనే ఉండేది. రాజేష్ ద్వారా నాకు వచ్చింది. రాజేష్ ద్వారా నాకు చెప్పాడు, 3 months ముందే చెప్పాడేమో, కానీ నేను నమ్మలేదు. 3 months ముందు చెప్పినా నేను నమ్మలేదు అనమాట. ఇదంతా ఇదనేసింది. ఈ అని దానివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పాసిబుల్ అవుతుందేమో అని 2 months మానిటర్ చేశాను. ఇమీడియట్గా జాయిన్ కాలేదు. 2 months మానిటర్ చేసిన తర్వాత 2 months కంటిన్యూ వస్తూనే ఉంది. ఆ తర్వాత లాస్ట్ మినిట్ జస్ట్ 1 month బిఫోర్ నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అంతా అక్కడ బెంగళూరులోనే, ఇక్కడ వాళ్ళలో తక్కువ బెంగళూరు అంతా కానీ నమ్మేవాళ్ళు చాలా మంది నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు. అంత జాబ్ అంత ఆర్టీజీ అకౌంట్ అంతా నాకు బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎవరు తెచ్చిస్తాను మాకు పంచాయతీ దాంట్లో తెస్తుంది. మనం ఇప్పుడు అమౌంట్ మనం రీఛార్జ్ చేయాలనుకుంటాము. యూపీఐలో ఓన్లీ 1 lakh కాబట్టి పెద్ద అమౌంట్ అంటే ఏం చేస్తుంది, ఆమె మనకి ఆర్టీజీ ఇస్తుంది అకౌంట్ నీటికి మొత్తం మాకు. మేము సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ దాంట్లో ఇచ్చేస్తాం. అకౌంట్ నెంబర్ కూడా సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి ఇచ్చింది. సో మేము పోయి ట్రాన్స్ఫర్ చేస్తాము. అది ఐఎఫ్ఎస్సీ కోడ్ చెక్ చేస్తే ఇండోర్ అని ఉంది, కానీ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇండోర్లో మధ్యప్రదేశ్ బ్యాంక్ డీటెయిల్స్ అడ్రస్ అన్ని మొత్తం బ్యాంక్ అకౌంట్ అలాంటివి నా దగ్గర ఇంకా 7 అకౌంట్స్ ఉన్నాయి. దీని వెనక ఎవరున్నా కానీ సరే, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ సరే, వారి మీద కూడా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారు. పల్మనేర్ టౌన్లో జరిగినటువంటి చీటింగ్ ఏదైతే డా యాప్ ఉందో దీని ద్వారా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. వీళ్ళ విషయంగా మాకు ఆల్రెడీ కంప్లైంట్ రావడం జరిగింది. దీనిపైన మేము చీటింగ్ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నాం. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మెఫ్మా ప్రతినిధి గారు మేము కమిటీగా ఏర్పడి
విక్టిమ్స్ అందరితో కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నాం. కొంతమంది బయటికి రావడం లేదు కట్టిన వాళ్ళందరూ కూడా ఒకటే మా వైపు నుంచి అంటే ధైర్యంగా మీరు ఏం పోగొట్టుకున్నారు, మీకు ఎంత అమౌంట్ వచ్చింది, మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఇస్తే మేము దర్యాప్తులో భాగంగా వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసి ఆ అకౌంట్స్లో ఏదైనా డబ్బులు ఉంటే మీకు రిటర్న్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ధైర్యంగా ముందుకు వచ్చి మాకు వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రేపు 2 రోజులు ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. మున్సిపల్ ఆఫీస్ పలమనేరులో ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి విక్టిమ్స్ అందరూ కూడా ధైర్యంగా వచ్చి వారి వివరాలను తెలియజేసి కోరుచున్నాం. చంద్రశేఖర్,